ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి టీడీపీ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నమస్తే సార్. ఏం సార్, ఎలా నడిచింది సమన్వయ కమిటీ? నిన్న జనసేనది మీది సమన్వయ కమిటీ ఎలా నడిచింది సార్? బాగానే జరిగింది సార్. ఒకరొకరు మ్యూచువల్ కోఆపరేషన్ తో పార్టీ నడుపుకోవాలి. ఇప్పటికైనా మీ యొక్క కార్యకర్తల మధ్య అంతరాలు తొలగిపోయినాయి అనుకోవచ్చా, లేదంటే రేపొద్దున రెబల్స్ కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? రెబల్స్ వచ్చే అవకాశం ఏం లేదు సార్. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో పార్టీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి ఎక్కడ ఏం రెబల్స్ ఉండదు, ఏముండదు సార్. అందరూ ఐకమత్యంతో పనిచేస్తారు పార్టీ తరఫున. అంటే జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. 28న పత్తిపాడులో, తాడేపల్లిగూడెం పత్తిపాడులో సభ జరగబోతుంది కదా, ఆ సభకైనా బీజేపీ మీ మిత్రుడు యాడ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే జనసేన మీరు మాత్రమే వెళ్లే అవకాశం ఉందా? సార్ అది ఆ విషయం అయితే తెలియదు, కానీ అది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అధిష్టానం మాట్లాడుతూ ఉంది ఆ పార్టీ విషయాలు, పొత్తుల విషయాలు. కాబట్టి మా దృష్టికి రాలేదు అది. ఒకవేళ మాట్లాడితే మాటలు జరగవచ్చు సార్, 28 మాటలు జరగవచ్చు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి నాయకులు, కార్యకర్తలు అంతా కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రం అరాచక పాలన అయిపోయింది 4.5 సంవత్సరాల్లో. కాబట్టి చంద్రబాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి తులసిరెడ్డి గారు, ప్రజలందరిలో ఒకటే, ఎన్డీఏలో నుంచి 2019లో బయటకు ఎందుకు వచ్చారు, 2024లో మళ్ళీ ఎన్డీఏలో ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్ గతంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో కూడా కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన సౌమ్యుడు, అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తి. కాబట్టి కలిసి నడిచారు ఆ రోజు. పార్టీ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కోసమే ఆ రోజు కలిసి నడిచారు. ఇప్పుడు కూడా అభివృద్ధి కోసమే నడవాలి, కానీ ఇంకొకటి వేరే ఉద్దేశం అయితే కాదు సార్. ఓకే సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మనతోటి కాంగ్రెస్ నేత రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు, ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ తులసిరెడ్డి గారు. ఓకే సార్. సార్ ఈ రోజు ఈ రాష్ట్రంలో అధ్వాన పరిపాలన తయారైంది. ఎందుకంటే ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టులు కానీ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. అలాగే మా రాయలసీమ ప్రాంతంలో అపరభద్ర అని చెప్పేసి ఇందాక గాలిచంద్ర గారు చెప్పారు. కర్ణాటకలో అపరభద్ర అని చెప్పి పెట్టి మా రాయలసీమ ప్రాంతానికి నీరు కూడా వచ్చే పరిస్థితి లేదు, బీడి భీములు అయ్యే పరిస్థితి ఉంది. రాయలసీమను దృష్టిలో పెట్టుకొని కూడా చంద్రబాబు గారు ఏ స్టెప్ తీసుకున్నా కూడా దానికి అందరూ ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రాయలసీమ ప్రజలు కూడా నీటి కోసం తాపత్రయపడుతున్నారు. పంటలు 2 కార్లు పండాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఒత్తులు పెట్టుకొని ప్రజలకు మేలు జరిగేలాగా చూడాలని కోరుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి, ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినంత వరకు కూడా ఎప్పుడు కూడా రాయలసీమకి నీటి కష్టాలు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా మీ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటారు? ఎక్కడ నాయకుల్లో లోపం ఉందా, లేదంటే ఎక్కడ లోపం ఉందని మీరు ప్రధానంగా అనుకుంటారు? సార్ కొంత నాయకత్వ లోపం ఉంది. అందులో గతంలో మా రాయలసీమ నాయకులందరూ కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ, గంగుల ప్రతాప్ రెడ్డి గారు కానీ, కడప నుంచి తులసిరెడ్డి గారు కానీ, వీళ్ళంతా పాదయాత్రలు చేపట్టారు. కడప నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు, చిత్తూరు, మన అనంతపురం నాయకులందరూ కూడా కలిసికట్టుగా పాదయాత్రలు చేశారు నీటి కోసం. ఇక్కడ నాయకుల మధ్య ఉన్న సమన్వయం సరిగా లేక ఈ పొరపాట్లు జరుగుతున్నాయి. రాయలసీమకు నీళ్లు వచ్చేదానికి ఆస్కారం లేకుండా పోతుంది సార్. కాబట్టి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ మీరు వస్తే కలుపుకొని 3 పార్టీలు కలిపి వెళ్లే అవకాశం ఉందా? అయితే వల్ల నష్టం లేదు సార్. జనసేన, టీడీపీ కలిసి కలుపుకొని పోవడానికి అందరం సిద్ధంగా ఉన్నాం సార్. పార్టీ అధికారం లేక రావాలా, ఇక్కడ అభివృద్ధి జరగాల. ప్రతి పౌరుడు, ప్రతి ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని అధినేత ఏం నిర్ణయం తీసుకున్నా కానీ దాని అందరం కూడా ఆస్వాదిస్తాం, స్వాగతిస్తాం సార్.